అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి 2వ దినవృత్తాంతాలు సెకండ్ క్రానికల్స్. సో ఇక్కడ ఈ బుక్లో మనం చూస్తే ఫస్ట్ చాప్టర్ నుంచి 9th చాప్టర్ వరకు సొలొమోను మహారాజు యొక్క పాలన గూర్చి, అంటే ఎట్లా రూల్ చేశారు సోల్మన్ అనేది ఫస్ట్ చాప్టర్ నుంచి 9th చాప్టర్ వరకు మనకి కనిపిస్తుంది. దాని తర్వాత 10th చాప్టర్ నుంచి 36 వరకు చూస్తే దాదాపు యూదా దేశపు 20 మంది రాజులు వారి యొక్క పరిపాలన అక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. అట్లానే ఈ యూదా ఆల్మోస్ట్ 5 times వాళ్ళు దిగజారిపోయి ఆధ్యాత్మికంగా వాళ్ళ స్థితి ఎట్లాగా దిగజారిపోయిన స్థితి అక్కడ కనిపిస్తుంది. అట్లానే వాళ్ళు ఆల్మోస్ట్ 4 సార్లు పడిన స్థితి నుంచి తిరిగి లేచిన స్థితి కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అది ఈ యొక్క 2వ దినవృత్తాంతాల్లో మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము 14వ అధ్యాయము ఆసా గురించి ఒకసారి చూద్దాము. సో ఈ ఆల్మోస్ట్ 14, 15, 16 చాప్టర్స్లో మనకి కింగ్ ఆసా కనిపిస్తారు. ఈయన చాలా ఉత్తమమైన, అంటే బెస్ట్ కింగ్గా ఉంటారన్నమాట. మనము చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 lakhs సైన్యముతో కూషీలు దాడి చేసినప్పుడు అద్భుతమైన ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టి అక్కడ తను జయాన్ని పొందినట్లుగా చూస్తాం. సో ఇక్కడ ఈయన నుంచి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 10 lakh పీపుల్ యుద్ధానికి వచ్చినా తనేం చేశాడంటే, తనకి చాలా సైన్యం ఉంది, అయినప్పటికీ కూడా వాటన్నిటి మీద తనేమి ఆధారపడకుండా తను చక్కని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనకి కనిపిస్తుంది. చూడండి 14th చాప్టర్ 11th verse. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, పరమాత్రులను నీ పైని జయ పొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారి పారిపోయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా నెమ్మదిగా ఉన్నారు. చాలా 14th చాప్టర్ స్టార్టింగ్లో మనం చూసినట్లయితే 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు అని మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత రాజ్యములో చాలా పీస్ఫుల్గా వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రాకారము గల పట్టణాలు కట్టించుకుంటూ ఉన్నారు, నిరభ్యంతరంగా తిరుగుతున్నారు. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు మన చుట్టూ ఏమి కలుగ చేశారు? నెమ్మదిని కలుగ చేశారు. ఆ తర్వాత నిరభ్యంతరంగా తిరగవచ్చు. లాస్ట్లో ఉంటుంది 7వ వచనంలో నిరభ్యంతరంగా తిరగవచ్చు అని ఉంటుంది. ఈ దేశమందు మనం ఎలా తిరగవచ్చు అంట? నిరభ్యంతరంగా తిరగవచ్చు. సో అలాంటి నెమ్మది కలిగినటువంటి ఆ యొక్క సిస్టము అక్కడ డెవలప్ చేయగలిగాడు. సో ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ఆడపిల్లలు బయటకు ఒక్కలే వెళ్ళగలుగుతున్నారా? ఇప్పుడు రివర్స్ కూడా నడుస్తుంది. మగపిల్లలు వెళ్ళాలన్నా ఏం చేస్తున్నారు? భయపడిపోతూ ఉన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఎలాగా పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితులు. అయినప్పటికీ పిల్లల్ని బయటికి పంపకుండా ఏమన్నా ఆగుతున్నారా? ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు అంటే వాళ్ళల్లో మనుషుల్లో ఒకలాంటి చీకటి ఎలుబడి చేస్తుంది అనిపిస్తుంది నాకు. అర్థమైందా? ఇప్పుడు ఈదడం వచ్చిన తర్వాత బిడ్డని
నీటిలో వదిలేస్తే ఈదుకొని వచ్చేస్తారు కదా. ఈదటం రాకముందు, ఈత వేయటం రాలేదనుకోండి, ఈత వేయటం రాకముందే, స్విమ్మింగ్ రాకముందే తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తే వాళ్ళు స్విమ్ చేసుకొని సేఫ్గా బయటికి రాగలుగుతారా? రాలేరు. ఇప్పుడు మనం ఎన్నో స్టోరీస్ వింటా ఉన్నాం. ఏదో స్నానానికని వెళ్ళో, లేకపోతే సరదాగా అని వెళ్ళో అలా మునిగిపోయి, ఎందుకు మునిగిపోయారు అంటే వాళ్ళకి ఈత రాదు కాబట్టి కదా. అట్లానే ఇప్పుడు మన పిల్లల్ని బయటికి మనం పంపిస్తున్నాము అంటే, బయటికి పంపించేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఆ ప్రమాదాలని ఎదుర్కొని మన పిల్లలు జీవించగలుగుతారా? ఆ ప్రమాదాలని ఎదుర్కొని వీళ్ళు తిరిగి మళ్ళీ రాగలుగుతారా అనే ఆ యొక్క జ్ఞానము తల్లిదండ్రులు కోల్పోతూ ఉన్నారు. అరే, ఇంత కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి డబ్బును ఖర్చు పెడుతూ వాళ్ళు విలువలను కోల్పోతారు అని తెలిసి కూడా, సేఫ్ కాదు అని తెలిసి కూడా బిడ్డల్ని బయటికి పంపుతున్నారు అంటే మరి దాన్ని చీకటి కాకపోతే ఏమంటారండి? పేరు, ప్రఖ్యాతి, ఉన్నత స్థితి, ఆత్మీయత లేకుండా వీటన్నిటినీ సంపాదించుకోవాలి అనే అతృష్ణ కలిగిన పేరెంట్స్, అతృష్ణ కలిగినటువంటి పిల్లలు వారు మరి ఎలాంటి వారని మనం పిలవాలి కదా. సో తల్లిదండ్రులన్నా సరే, అరే ఇది కాదు, ఇలా కాదు. నేను ఇందాక ఒక పాపని వాళ్ళ అమ్మ దండిస్తూ ఉంది. నేను అరే ఎంత గట్టిగా కొడుతుంది ఏంటా అని గబగబా వెళ్ళాను. గబగబా వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పాప చెప్తుంది, ఈ పాప చాలా మొండిగా ఉంటుంది అక్క, మాట వినట్లేదక్క, పైగా రోజు తను ఏది కావాలంటే అదే ఇవ్వాల్సి వస్తుంది అక్క. అరే ఇంత ఉంది పెన్సిల్, దాన్ని వాడు అంటే నాకు క్రొత్త పెన్సిలే కావాలంటుంది అక్క అని చెప్పినప్పుడు నేను ఆ పాపతో, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న పాప, చిన్న పాప, ఆ పాపతో చెప్పాను, నానా మనం అందరిలాగా ఉండకూడదు, లోకంలో ఉన్న వారికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందిరా, మనం అందరిలాగా ఉండకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి, తల్లి చెప్పిన మాట వినాలి, చూసిందల్లా కావాలి అనుకోకూడదు, వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ నా దగ్గర ఉండాలి అని అనుకోకూడదు, దేవుడు మనకి ఏది ఇస్తే దానిలో తృప్తిగా ఉండాలి. ఇంత చిన్న పెన్సిల్ ఉంటే ఆ చిన్న పెన్సిల్తో కూడా మనము రాయడం నేర్చుకోవాలి. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఏదైనా పెన్ను రీఫుల్ అయిపోయిన పెన్ను, ఏదైనా పెన్ను ఉంటే ఆ పెన్సిల్ నా పెన్నులో పెట్టుకుంటే లాంగ్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లకి ఇన్ని మాటలు చెప్పాను నేను నిలబడి. ఎందుకంటే మన బిడ్డలు ప్రత్యేకంగా పెరగాలి. మన బిడ్డలు అందరి బిడ్డల్లాగా పెరగకూడదు. చూసిందల్లా కావాలి, వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను కూడా ఇలా ఉండాలి అనే మనస్తత్వము ముందు మనకు ఉండకూడదు. తర్వాత మనకి ఎప్పుడైతే ఉండదో మన బిడ్డలకి అలా ఫీడ్ చెయ్యము. జనరల్గా మనం ఏమంటాము, చూడు మీ పెదనాన్న పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, నువ్వు ఉన్నావు, చూడు మీ పిన్ని పిల్లలు ఎలా ఉన్నారో, నువ్వు ఉన్నావు. అంటే నువ్వే ఏం చేస్తున్నావు అంటే నువ్వు కంపేర్ చేసేసుకుంటున్నావు, నీ బిడ్డల్ని కంపేర్ చేసేస్తున్నావు. ఈ రకంగా బిడ్డలలో లోకాన్ని ఆత్మీయమైన తల్లిదండ్రులే తెలియకుండా లోకాన్ని బిడ్డలలో ఇంజెక్ట్ చేసేస్తున్నారు, అసూయను ఇంజెక్ట్ చేసేస్తున్నారు, లోకముని ఇంజెక్ట్ చేసేస్తున్నారు. అందరూ ఏమనుకుంటారు, అసలు ఆ వర్డ్సే క్రిస్టియన్స్ మనం వాడకూడదు. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ అందరి కోసం మనం బ్రతకట్లే. నాట్ ఫర్ అదర్స్, వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. గాడ్ ఏమనుకుంటున్నారు మన గురించి? గాడ్కి ఇది ఇష్టం ఉండదు, గాడ్కి ఇలా ఉంటే ఇష్టం, ఇలా ఉంటే అది సాటనిక్ నేచర్, ఇట్స్ నాట్ గాడ్స్ నేచర్, ఇది దేవుని యొక్క ఆత్మ కాదు
కాబట్టి ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి, అందరు ఎలా ఉన్నా మనకు అనవసరం, కానీ దేవునికి ఎలా ఇష్టము కనుక ఇలానే ఉందాము మనం. ఇలా ఉండడాన్ని బట్టి మనల్ని అనేకులు అపార్థం చేసుకుంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, లోగా చూస్తారు. ఇట్స్ ఓకే, బట్ వన్ డే దే విల్ కమ్ టు అస్. జోసెఫ్ని అందరూ అపార్థం చేసుకున్నారు, అమ్మేశారు. కానీ ఒకరోజు అందరూ జోసెఫ్ దగ్గరికి వచ్చారు, నానా నువ్వు ఇలా ప్రత్యేకంగా ఉంటే జోసెఫ్ లాగా గాడ్ నిన్ను ఎక్కడో పెడతారు, నువ్వు చక్కగా అందరు నీ దగ్గరికే వస్తారు నానా అని నేర్పిస్తున్నారా మీ బిడ్డలకి? ఒక ప్రత్యేకతను మన బిడ్డలకి నేర్పించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆశా దినాలలో అక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఒక మంచి రాజుగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నారు అక్కడ ప్రజలు, ఏ భయము లేకుండా ఉన్నారు ప్రజలు. అంటే హృదయాంతరంగాలలో నుండి ప్రతి వ్యక్తి కూడా మార్పు నొందిన వారైతేనే కదా నెమ్మదిగా ఉండేది. దొంగలుంటే, దోచుకునే వారుంటే, మానభంగాలు చేసేవాళ్ళుంటే, రకరకాలైన స్వభావాలు కలిగిన వారుంటే, ఈరోజేనా అనుకోండి న్యూస్లో చూస్తే చంపేసేసి ఒక ఆమెని బిర్యానీ వండేసాడట. మనిషితో బిర్యానీ వండి ఇంకా కొన్ని పీసెస్ పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటే అది వాసన వచ్చి పట్టుకొని సీన్ అంతా బయటికి తీసుకొచ్చారు. నెమ్మది కలిగిన దినాలలో మనం బ్రతుకుతున్నామా? ఇంతమంది క్రైస్తవులు మనం ఉన్నాం కదా, ఇంతమంది క్రైస్తవులలో ఎందుకు నెమ్మది లేదు? క్రైస్తవులుగా ఉన్న వారిలో కూడా నెమ్మది ఎందుకు లేదు? క్రైస్తవులుగా ఉన్న వారి గృహాలలో ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు పాపము విస్తరిస్తుంది? ఎందుకు అపవిత్రత విస్తరిస్తుంది? మనిషి హృదయాలు దేవుని మీద ఆధారపడి లేవు కనుక. లోకం మీద ఆధారపడుతున్నప్పుడు, లోక ఆశల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఇలానే జరుగుతాయి. ఇంకా ఏదో న్యూస్ చూస్తే ఎవరినో చంపేశారు. ఎందుకు చంపారు అంటే డబ్బుల కోసము. అరే స్టూడెంట్స్ డబ్బుల కోసము పొడిచి 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 చంపేశారంట. చిన్న వయసులో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు మీరు? ఆ ఆశలకు హద్దుందా? న్యాయంగా మన దగ్గరికి రానిది మనది కాదు, ఇది మనది కాదు, ఐ షుడ్ నాట్ టచ్. ఈ పెన్ నాది కాదు, నేను తీసుకోకూడదు. ఈ పెన్సిల్ నాది కాదు, నేను తీసుకోకూడదు అని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారా? నీది కానిది ఏది ముట్టుకోకూడదు, ఇతరులది దేనిని ఆశించకూడదు. ఇలాంటి పద్ధతులు మనకి పాత నిబంధన గ్రంథంలోనే ఆశించకూడదు అని చెప్పారు. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంకెంత నిగ్రహ శక్తి మనకు ఉండాలి. ఎవరిది ఏది ఆశించకూడదు. వాళ్ళకి అది ఉంది, నాకు అది కావాలి అనుకోకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు, నేను అలా ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అనుకోకూడదు. అలానే లేజీగా ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు మన దినాలలో నెమ్మది లేకుండా ఉంటున్నాము? దేవునికి తమ హృదయములో చోటు ఇవ్వలేదు కనుక అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వినాలి, భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. భ్రష్ట మనస్సు. అబద్ధం ఆడుతున్నావా? దొంగతనం చేస్తున్నావా? తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటున్నావా? మాట వినకుండా ఉంటున్నావా? మాట వినడం పెద్ద సిన్ కాదండి. ఆ లిస్టులో చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులు కూడా, అది కూడా భ్రష్ట మనసే.
దేవునికి ఎవరైతే చోటు ఇవ్వకపోతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? చెయ్యరాని కార్యములు. తల్లిదండ్రులకు మాట వినట్లేదా? పెద్దోళ్ళకి మాట వినట్లేదా? ఇక్కడున్న ఆంటీకి అంకుల్కి మీరు మాట వినట్లేదా? అది చెయ్యరాని కార్యము. తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకము, మాట తప్పేవారు, మాట ఇచ్చి మాట తప్పేవారు, ప్రేమ లేని వారు, ఇలాంటి వారందరూ కూడా వాళ్ళు ఎలాంటి వారు? దుష్ట కార్యాలు. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేశారు. వినమ్మా, విను. భ్రష్ట మనసుకు అప్పగించేశారు. కాబట్టి ఎలాంటి నీచ స్థితిలో మనుషులు ఉంటూ ఉన్నారు. అరే, ఎంత వాక్యం వింటున్నారు, ఎంత వాక్యం, విస్తారముగా వాక్యం వింటున్నారు, కానీ హృదయంలో దేవునికి మాత్రము చోటు లేదు. హర్షణ ఇటు చూడాలి, దేవునికి చోటు లేదు. కాబట్టి దేవుడు భ్రష్ట మనసుకు ఇంకా నెమ్మది ఎక్కడా? నెమ్మది లేని దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి దేవునికి మనం చోటు ఇవ్వగలిగితే అప్పుడు మన గృహంలో నెమ్మది వస్తుంది. ఫస్ట్ నీ హృదయంలో నెమ్మది వస్తుంది. దేవుడు నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది. ఇంట్లో ఉన్నవారందరూ వారు దేవునికి హృదయం ఇస్తే ఆ ఇల్లు నెమ్మదిగా ఉంటుంది. సంఘములో ఉన్న వారందరూ దేవునికి చోటు ఇవ్వగలిగితే వారి హృదయం నెమ్మదిగా ఉంటుంది. సంఘము నెమ్మదిగా ఉంటుంది, సహవాసము నెమ్మదిగా నడుస్తుంది. కాబట్టి నెమ్మది లేని దినాలు, దేవునికి చోటు ఇవ్వలేదు, దేవుని మీద ఆధారపడనందువల్ల నెమ్మది లేకుండా ఉంటున్నామని దయచేసి గ్రహించాలి. ఇక్కడ ఆశ దినాలలో మనం చూస్తే వారు నిర్భయముగా వీధులలో తిరగగలిగిన ఆ యొక్క స్థితి, రాజ్యము ఎంత ప్రశాంతంగా ఉందో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా మేల్కొందామా? క్రైస్తవ లోకము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులు మేల్కోవాలి. క్రైస్తవులు వెళ్ళి ఎవరినో మార్చడం కాదండి, ముందు మనము మారాలి. ముందు మన బ్రతుకులు మారాలి, మన యొక్క స్థితి మారాలి, మన బుద్ధులు మారాలి, మన యొక్క నీచ స్థితి మారాలి. ఎవరో మారడం కాదు, మనము మారాలి. నేను మారాలి, నీవు మారాలి. పైన వేషం మారడం కాదండి. క్రైస్తవ్యం అంటే వేషం మారడం కాదు, నీ హృదయ స్థితి మారాలి. పైన 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 వస్త్రధారణ మార్చుకొని మనుషుల మధ్యలో బయటకు వచ్చినప్పుడు సంత వీధులలో వందనాలు కోరుకుంటూ, వందనాలు చెప్పుకుంటూ బ్రతకడం కాదండి. వ్యక్తిగత జీవితంలో, హృదయాంతరంగాలలో పాపం మీద జయముందా? వ్యక్తిగతముగా నీ కంప్లీట్గా దేవునికి సరెండర్ అయ్యి ప్యూర్గా, హోలీగా ఉండగలిగిన ఆత్మీయతలో ఉన్నావా? తలంపుల మీద జయముందా? చూపుల మీద జయముందా? ఆశల మీద జయముందా? కోరికల మీద జయముందా? లోక ఆశల మీద జయముందా? ఇవన్నీ లేకుండా పై వేషధారణ మాత్రమే మార్చుకున్న క్రైస్తవులమైతే ఇంక దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ ఆల్చిప్పల్లో ముత్యాలు తయారవుతాయి అని తెలుసు కదా మనకి. ఆ ఆల్చిప్పల్లో పర్ల్ అనేది ముందు లోపల తయారవుతుంది. లోపల పర్ల్ తయారయ్యి అది పరిపక్వతలోకి వచ్చే కొలిది అప్పుడు పైన షెల్ షైన్ అవుతూ ఉంటుంది. సో ఆ మార్పు అనేది, క్రైస్తవుని యొక్క మార్పు అనేది లోపల నుంచి పరిపక్వతకు వస్తే అప్పుడు పైవేషం మార్చుకో.
అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? మరలా ఎన్నడూ లోకంలో పడిపోవు, మరలా ఎన్నడూ పాపంలో పడిపోవు, మరలా ఎన్నడూ అపవిత్రతలోని పడిపోవు, మరలా ఎన్నడూ దిగజారిపోవు. ఈ దినాలలో క్రైస్తవులమైనటువంటి మనము ఎందుకు దిగజారిపోతున్నామో తెలుసా? మన యొక్క మార్పు పైనుంచి మొదలు పెడుతున్నారు. మార్పు పైనుంచి మొదలు పెట్టడాన్ని బట్టి ఏమవుతుందంటే పై వరకే చూసుకుంటున్నారు, లోపల అజితేంద్రియముతోనూ దోపుతోనూ నింపేసి అలా ఉంచేస్తున్నారు. అందుకని పైనుంచి మొదలు పెడితే మార్పు రివర్స్ చేస్తున్నారు. అలా కాదు, నీ హృదయాంతరంగాలలో నుంచి మార్పు జరగాలి. అప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అలా అని చెప్పి లోపల భక్తి ఉండి పైకి ఎలా పడితే అలా ఉండమని నేను మాట్లాడట్లా. పైకి అలా ఉండి లోపల ఏమీ లేకుండా ఉండకూడదు అని కూడా చెప్తున్నాను. కాబట్టి మనలో కంప్లీట్ చేంజ్ అనేది మనం చూపించగలిగేలాగా మనము ఉండాలి. ఇట్ మే టేక్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్. అందుకే దేవుడు మనకు ఒక జీవిత కాలాన్ని ఇస్తారు. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు లోపల ఊంబులో బేబీ ఎదుగుతూ ఉన్నప్పుడు 1 monthకు 2 monthsకి 3 monthsకి బయటకు వచ్చేస్తే ఏమంటాం మనం? మిస్క్యారేజ్ అయింది, బేబీ బ్రతుకుద్దా? బ్రతకదు. అలానే గాడ్ గివెన్ అస్ ఫర్ లైఫ్ టైం. ఆ లైఫ్ టైంలో స్టెప్ బై స్టెప్ మన గ్రాఫ్ అలా 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 పైకి వెళ్తూ ఉండాలి. మన ఆత్మీయత అంతరంగంలో మొదలయ్యి అది అలా 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 ప్రోగ్రెస్ చూపించేవారుగా మనము ఉండాలి. కాబట్టి దేవునికి మన హృదయము సమర్పించుకోగలిగినట్లయితే ఆశా దినాలలో ఎలాంటి మంచి నెమ్మది కలిగినటువంటి దినాలు, నిర్భయముగా తిరగగలిగిన ప్రజలు, నిర్భయముగా తిరగగలిగిన దినాలు ఎలా చూశారో మనము కూడా అలా ప్రార్థన చేస్తే మనకు అలాంటి దినాలు రావంటారా? దేవుడు మన మాట వింటాడా? దేవుడు మన ప్రార్థన వింటాడా? మనం అడిగింది చేస్తాడా? మనం అడుగుతున్నామా? దేవా మాకు కుటుంబంలో నెమ్మది దయచేయ్యా, మా సంఘములో నెమ్మది దయచేయ్యా, మా సహవాసంలో నెమ్మది దయచేయ్యా, మా యొక్క రాష్ట్రంలో నెమ్మది దయచేయ్యా, మా దేశంలో నెమ్మది దయచేయ్యా. ఆశా లాంటి మంచి రాజుల్ని పంపించయ్యా. మమ్మల్ని ఏలేవారు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండే ఆ మనుషుల్ని మాకు ఇవ్వయ్యా. అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఉందా దేవుని వాక్యంలో కదా? మరి ప్రార్థన చేస్తున్నామా? ఎలక్షన్స్ ముందు ప్రార్థన చేస్తే సరిపోతుందా? ప్రార్థన చేయాలండి. దేవుని మీద ఆధారపడాలి. కంప్లీట్గా దేవుని మీద ఆధారపడము మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగ చక్కని ఆశ ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆ ప్రార్థనలో మనకేం అర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. అక్కడి వరకు చూద్దాము. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయి. బలము లేని వారికి సహాయం చేయడానికి నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారయ్యా? మేము బలము లేని వారము, మేము శక్తి లేని వారము. అతనికి సైన్యం లేదా? అదండి తగ్గింపు అంటే. అర్థమవుతుంది? అది తగ్గింపు అంటే. దీనులుగా ఉండాలి. ఎంత ఉన్నా మనకి దావీదుకి ఎంత ఉందండి. దావీదు ఏమంటాడు? నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా శైలము, నా దుర్గము, నా కేడము, మొత్తం A to Z నువ్వే. అరే ఒక రాజు అయ్యుండి, రాజుకి ఏం కొదువండి, ఎలా అంటే అన్నీ వచ్చేస్తాయి చిటికేస్తే. అలాంటి రాజుగా ఉండి దేవుని వైపు చూచి అన్నీ నువ్వే అంటున్నాడు. నాకేంటి, నా సైన్యం ఉంది, నాకు బలగం ఉంది, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను రాజుని,
నాకేమన్నా తక్కువ ఉందా, ఇదిగో ఈ ఉంగరం చూడు, ముద్ర వేసానంటే నీ పని అవుట్ అనొచ్చు కదా. కానీ ఈ మాటలు ఏమీ మాట్లాడట్లేదండి. ఎలాగ కంప్లీట్గా దావీదు దేవుని మీద డిపెండ్ అయిపోయాడో చూసారా. మనకేమీ లేకుండానే మనం ఎగిరెగిరి పడతా ఉంటాం. అన్నీ ఉన్నాయి. దావీదు రాజు కంప్లీట్గా దేవుని ప్రైజ్ చేస్తూ నువ్వు లేకపోతే నేను లేను. అలాంటి వారు ఉన్నారా ఈ రోజుల్లో? మాటకు అంటావేమో కానీ లోపల మాత్రం నాకేం తక్కువ అనుకుంటావేమో. నాకేంటి, నాకు చదువు ఉంది, నీకన్నా చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఏదన్నా కొంచెము నీకన్నా గొప్పగా చేశారనుకో, దాని మొహంలే దానికేం చదువు ఉంది, నాకు ఇంత డిగ్రీలు ఉన్నాయి తెలుసా. ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తావు? ప్రభువా నేను ఒట్టిదాన్ని అయ్యా, నాకేమీ లేదయ్యా, నువ్వేనయ్యా మొత్తం అంటావు. అంత తగ్గించుకొని ప్రార్థన చేసి కొంచెం ముందుకెళ్ళి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాడా ఆఫ్టర్ ఆల్ నా కాలు గోటికి సరిపోవడం అబ్బా. ఇదంతా అపవాది మాటలు కాదా అండి? గర్వంతో దేవుడు వ్యతిరేకమైతే నీకు వచ్చే మాటలు అవి. నీ ప్రార్థన ఏమో అంత దీనంగా ఉంది, బైబిల్ ముందేసుకొని గంటలు చదువుతావు, ప్రార్థన చేస్తావు, కానీ నీ ప్రవర్తన చూస్తే వాక్యంలో ఉన్నదానికి నువ్వు ప్రార్థన చేసిన దానికి కంప్లీట్ రివర్స్లో కనిపిస్తూ ఉంటే అది అపవాది కాదా? ఇక్కడ అలాంటి ప్రార్థన చేయట్లా. లేదా మంచి మనసు కలిగి ఉన్నావేమో కానీ కంప్లీట్గా దేవునికి అప్పగించుకున్న స్వభావం లేదు నీకు. మారు మనసు పొందేవేమో కానీ పాపం లేకుండా ఉన్నావేమో కానీ కంప్లీట్గా దేవునికి అప్పగించుకోవాలా, సరెండర్ అయిపోలా. సరెండర్ అయిన వాళ్ళు అలా మాట్లాడరు. నోటితో మనం అంటాము, అమ్మో, మళ్ళీ లోపల ఒక భయం ఉంటుంది మనకేంటి, ఏమని, అమ్మో గర్వంగా మాట్లాడితే దేవుడు నాకు విరోధం అయిపోతాడు, గర్వంగా మాట్లాడితే నేను నష్టపోతాను, గర్వంగా మాట్లాడితే దేవుడు నాకు దూరం. గర్వంగా మాట్లాడకూడదు. మన ఆలోచన గర్వంగా మాట్లాడకూడదు. నేను తగ్గించుకోవాలి. ఎక్కడి వరకు తగ్గించుకోవాలి? ప్రార్థన వరకే తగ్గించుకోవాలి. ప్రార్థన అయిపోయాక గర్వంగా మాట్లాడచ్చు. అది మన అండర్స్టాండింగ్ అయితే ఎట్లాగండి? ఈనాటి క్రైస్తవులము ఎలా ఉన్నాము అంటే నోటి మాటతో తగ్గించుకుంటున్నాం కానీ క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా సిచ్యువేషన్స్ రివర్స్ వచ్చినప్పుడు, పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా అంటే కంప్లీట్ టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తున్నాం. సో కంప్లీట్గా సరెండర్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? ప్రార్థనలో ఎలా చేశారో మనకు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన చేసిన దానికంటే ఇంకా ఎక్కువ దీనత్వాన్ని చూపిస్తావు. అలా ఉన్నారా ఎవరన్నా? అలా ఉండగలుగుతున్నామా? ఎలా చిరాకు పడతాం, ఎలా మాట్లాడతాం, ఎలా ప్రవర్తిస్తాం, ఎలాంటి పొగరు, ఎలాంటి గర్వము, మన మాట, మన ఇసురు, మన నడక. మొన్న ఏదో నా మనసులో కొంచెం చిరాకు వచ్చింది, తలుపు వేసా, దల్మడి పడింది. దన్మని వేయాలని ఇలా, కానీ ఆ లోపలున్న ప్రెషరు, ఆ ఇసురు ఆ తలుపు చెప్పేసింది. కావాలని వేయకపోయినా నీ బాడీలోనే ఏమైపోతుంది, అది జరిగిపోతుంది. ఇంకేదో సందర్భంలో కూడా కొంచెం తొందరగా చేస్తున్నాను ఏదైనా పని చేసేటప్పుడు. ఎందుకు ఇంత కంగారుగా చేస్తున్నాను? ఆరామ్సే చేయొచ్చు కదా.
కూల్గా చేయొచ్చు కదా అనుకుంటే, అప్పుడు నేను అనుకున్నా నా మనస్సు ఎలా ఉందన్నమాట, పరిగెత్తుతుంది. చూడండి ఎందుకు పరిగెత్తుతుంది, ఎందుకు చిరాకు పడుతుంది, ఎందుకు ధన్మని సౌండ్లు వస్తున్నాయి, ఎందుకు ఇసురవుతున్నాం? ఎక్కడో ప్రైడ్ ఏమో, ఎక్కడో చదివా నేను. ఇప్పుడు నీకన్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారని డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, లేకపోతే ఇంకెవరన్నా పెద్దోళ్ళు నీ ఇంటికి వచ్చారనుకో, నీకన్నా చాలా అధికారులు దగ్గర నువ్వు ఉన్నావనుకో, నీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఎంత కోపం ఉన్నా ఎలా మాట్లాడతావు? నమస్కారం అండి, చెప్పండి, అలాగేనండి, అలాగే సార్, ఓకే ఓకే డాక్టర్, అలాగే అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎంత ఎంత స్వీట్గానా, ఎంత స్వీట్గానా? అదే నీ భర్తో, నీ భార్యో, నీ కూతురో, మీ అత్తో, మీ వదినో, ఇంకెవరో ఇరుగో పొరుగో వచ్చారనుకోండి, అక్క ఇదే ఎలా అసలుకే చిరాకు నాకు అనిపించట్లేదా? మరి ఇదేంటి నుంచి వచ్చింది? అరే ఇట్లా గదిలోంచి ఇటు వచ్చావు, ఇట్లా అనగానే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, గదిలో మాట్లాడావు, ఎంత వినయంగా మాట్లాడావు, బయటకు వచ్చావు, అమ్మ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు క్యాబ్ వేసుకుని వెళ్ళిపో అన్నాడు అనుకో, ఇక అప్పుడు చూపిస్తావు. అది ఇప్పుడే కదా. అంటే నీ అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావు తెలుసా? ఆ డాక్టర్ చాలా గొప్పోడు, నువ్వెంతరో ఆఫ్టర్ ఆల్ అన్నమాట. అర్థమైందా మీకు? నీకన్నా తక్కువ అనుకుంటేనే ఆ వ్యక్తి దగ్గర నువ్వు నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ ప్రతాపాన్ని చూపించావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు చాలా చులకనగా చూస్తున్నావని అర్థం. ఒక మాట మాట్లాడితే వినలేదు అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని ఆ వ్యక్తిని నువ్వు అనుకున్నావు కాబట్టి ఆ వ్యక్తి మాట నువ్వు వినవు. ఆ వ్యక్తి నీకు గ్రేట్ అనిపించినప్పుడు ఆ వ్యక్తి తప్పు చెప్పినా ఆ వ్యక్తి మాట నువ్వు వింటావు. నీకు ఆపరేషన్ పడుతుంది అనుకుందాము, కానీ ఆ డాక్టర్ అన్నాడు ఆపరేషన్ ఏం అక్కర్లేదమ్మా, మందులు వేసుకో తగ్గిపోద్ది అన్నాడు. ఇంకెవరు చెప్పినా నువ్వేమంటావు? డాక్టర్ చెప్పిందే రైట్ అంటావు, కానీ డాక్టర్ చెప్పింది రాంగ్ అయినా నువ్వు రైటే అంటావు. ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఎదుటి వారిని ఎంత చులకనగా చూస్తున్నామో, ఎంత తక్కువ చూస్తున్నావో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకరి కంటే ఒకరు గనులుగా, యోగ్యులుగా ఎంచుకోవాలి. నువ్వు ఎవరిని చూసినా వీడు నాకంటే యోగ్యుడు, ఈమె నాకంటే యోగ్యురాలు అనుకుంటావా? ఎవరినన్నా చూసి? ఎవరిని చూసినా అనుకుంటారా? ఇక్కడున్న వాళ్ళు చెప్పండి, అనుకుంటారా? ఏమా ఎవరిని చూసినా? మరి అంత సెటరికల్గా మాట్లాడతావే యోగ్యురాలు అనుకుంటే, వేరే వాళ్ళే యోగ్యులు అనుకుంటే అక్కడే పొరపడతా ఉంటారు కదా. చూడండి, ఇప్పుడేగా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. డాక్టర్ దగ్గర అట్లానే మాట్లాడతావా? మరి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటి? అది అర్థం చేసుకోండి. మనం సగం భక్తి ఎలా అంటే మనం చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? మనకు అర్థం కాదు, భ్రమలో బతికేస్తాం. అర్థమైందా? భ్రమలో బతికేస్తాం. ఏదో ఒక వైట్ పేపర్ ఉందో లేదో ఇప్పటికిప్పుడు రాయగలనో లేదో నేను తర్వాత చూపిస్తానులేండి. ఓకే, ఈ భ్రమలో బ్రతికేస్తాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూసా. ఒకవేళ దాన్ని వర్డ్స్లో చెప్పాలి అంటే, ఒక బాలు బ్యాట్ 120 రూపాయలకు కొన్నాడు.
బాల్ బ్యాట్ కలిపి 120 రూపాయలకు కొన్నాడు. బాల్ కంటే బ్యాట్ 100 రూపాయలు ఎక్కువ. ఓకే, మోర్ దాన్ 100 రూపీస్. ఇప్పుడు బ్యాట్ ఖరీదు, బాల్ ఖరీదు ఎంత? సరే, ఆలోచించి తర్వాత చెప్పండి. జనరల్గా అక్కడ మనం మిస్టేక్ చేసేస్తాం, అర్థమైందా? అంటే అదేంటంటే ఇలాంటి ఇంకొకటి కూడా ఉంటుంది, అది గీస్తే తెలుస్తుంది. లైన్, ఏ లైన్ పొడవుగా ఉంది అనేది ఇలా చూడగానే ఇది పెద్దగా ఉంది అని చెప్తాం. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే అలా చూడగానే మనము ఇది అని చెప్పేస్తాం, ఇలా అనగానే ఇలా చెప్పేస్తాం. ఇవన్నీ ఏంటి అంటే మనకి అలా అనిపించేస్తుంది. భక్తి కూడా అంతే, అర్థమైందా? మనం చేసేస్తున్నాం భక్తి అనుకుంటాం, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, నేను మంచే అనుకుంటాం, నాలో ఏ తప్పు లేదు అనుకుంటాం. ఓకే, ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను అలాంటి దాన్నే అనుకుంటాం. కానీ కాదు, ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి వ్యక్తి దగ్గర మన స్థితి మారుతూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మన భక్తిని పరిశీలన చేసుకుంటూ చేయాలి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ దావీదు మహారాజు కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయాడా? అందుకే దావీదు రాజుగా ఉండి కూడా అన్నీ ఆయనే అనుకుంటున్నాడు, ఇన్ అండ్ అవుట్. అట్లా ఇక్కడ ఆశ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అరే మేము బలము లేని వారికి సహాయం చేయడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా? నీకన్నా మాకెవరున్నారు? వేరే రాజు దగ్గరికి వెళ్దామా? నీకన్నా గొప్పడేం కాదు కదా. ఇంకో రాజు సహాయాన్ని తీసుకుందామా? నీకన్నా గొప్పడేం కాదు కదా. ఇప్పుడు ఇంకేదన్నా చేద్దామా? వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కాదు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకన్నా గొప్పోళ్ళు ఎవరున్నారు మాకు సహాయం చేయడానికి? అదే కంప్లీట్గా సరెండర్ అవ్వడం అంటే. ఈ దినాలలో మనము కూడా, మనం ఏ పాటి వారమైనా కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వడం అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క విస్తారమైన సైన్యం చేతిలో మేము ఓడిపోకుండా ఉండాలి అంటే మేము ఆశ్రయించవలసింది నిన్నే. నీవు తప్ప మాకెవ్వరూ లేరు. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ పోరాటాల్లో ఉన్నావో, ఏ యుద్ధాలలో ఉన్నావో, వ్యక్తిగతంగా ఉన్నావో, చదువులో ఉన్నావో, డబ్బుల విషయంలో ఉన్నావో, ఆస్తుల విషయంలో ఉన్నావో, వివాహ విషయంలో ఉన్నావో, ఎక్కడ ఏ రకమైన పోరాటంలో నీవు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో నీకు జయము కావాలి అంటే ఈ ప్రార్థన నీకు చాలా అవసరం. ఈ సిచ్యువేషన్లో నాకు సహాయం చేసేది ఎవరయ్యా? ఈ అనారోగ్య పరిస్థితుల్లో నాకు సహాయం చేసేది నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఈ సిచ్యువేషన్లో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నీకు అమ్మ గుర్తు రావట్లా, నీకు నాన్న గుర్తు రావట్లా, నీకు డబ్బున్న వాళ్ళు గుర్తు రావడం లేదు, నీకున్న ఆస్తి అమ్మేస్తే నీకున్న కష్టాలు తీరుతాయి అని నీ ఆస్తి గుర్తు ఏది గుర్తు రాకూడదు. నీకు ఎవరు గుర్తు రావాలి? నీకన్నా నాకెవరున్నారు నాన్న? ఈ సిచ్యువేషన్లో నాకు సహాయం చేయగలిగింది మీరే. యోనాను కూడా దేవుడు నినివే వెళ్ళమన్నప్పుడు పారిపోకుండా ఉంటే బాగుండేది కదా, ఇలా ప్రార్థిస్తే ఎంత బాగుండేది. ఇదే ప్రార్థన, ఇలాంటి ప్రార్థనే ఎప్పుడు చేశాడు? చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత, అగాధంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ నీసు కంపులో, ఆ పొట్టలో, ఆ రక్తపు వాసనలో, ఆ కంపులో మోకరించి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు.
ముందు జాగ్రత్త పడడం రాలేదా పాపము? మనం కూడా అంతే. ముందు జాగ్రత్త పడం, నష్టపోక ముందు జాగ్రత్త పడం, అప్పుడు మాట వినం, అప్పుడు లోబడం, అప్పుడు ప్రార్థన చెయ్యం, అప్పుడు ప్రభువా అనం, అప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా అనం. అన్నీ పోయిన తర్వాత, నీ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, అందరి దగ్గరికి వెళ్ళాక, అన్నీ అమ్మేసుకున్నాక, అన్నీ ఓడగొట్టుకున్నాక, మొత్తం కంప్లీట్గా నీ ఆరోగ్యం కూడా పోయిన తర్వాత, ఒక చెరుకు పిప్పిలాగా కంప్లీట్గా పనికి రాకుండా మిగిలిపోయిన తర్వాత అప్పుడు వస్తావు ప్రభు దగ్గరికి. ముందే వస్తే ఈ బాధలు ఉండవుగా, ముందే వస్తే ఇవన్నీ పోగొట్టుకోము కదా. ముందే ప్రభు అంటే అన్నీ ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు ఏది కోల్పోయావో అది తిరిగి దేవుడు నీకు ఇస్తాడు, లేదా కోల్పోకుండా చేస్తాడు. ఇక్కడ యుద్ధం వచ్చింది, నెమ్మదిగా ఉన్నారు, కోల్పోకుండా ఉన్నారు. యుద్ధం వచ్చింది, నాకేంటి నా సైన్యం ఉందని వెళ్ళిపోతే కోల్పోయేవాడేమో. కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రభువా అని కేక వేశాడు. చూసావా? అన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా అన్నారు. చూసారా? ఆ ప్రార్థన తన రాజ్యాన్ని కోల్పోకుండా తను నిలవబెట్టగలిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యి, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నా, నీ నామమును బట్టి, నీ నామమును బట్టి, నీ నామమును బట్టి నిన్నే నమ్ముకున్నా, నీ నామము పేరిట ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన నీవు దేవుడవు, నరమాతృలు మనుష్యులు నీ మీద జయం పొందడం ఏంటయ్యా? అంటే ఇప్పుడు యుద్ధము యెహోవాదే అని ఇండైరెక్ట్గా అంటున్నాడా లేదా దావీదులాగా? యుద్ధము యెహోవాది, నువ్వు యుద్ధం చేస్తున్నావు, నరమాతృలు నీ మీద జయము నొందకూడదు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ పాపపు ఊబిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ స్వభావము నుండి నువ్వు జయం పొందాలనుకుంటున్నావో నాకు తెలియదు. అంతరంగముగా ఏ పోరాటంలో ఉన్నావు, ఫిజికల్గా శరీర సంబంధమైన పరిస్థితులతో పోరాడుతూ ఉండొచ్చు, అలానే ఆధ్యాత్మికమైన పోరాటంలో నువ్వు ఉండి ఉండొచ్చు. రెండు రకాలైన పోరాటాల మధ్యలో నేను చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే ఈ ఆశా చేసిన ప్రార్థన. ఈ ఆశా చేసిన ప్రార్థన గనక మనం చేసినట్లయితే మనకి జయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. జయము పొందాలనుకుంటున్నావా? జయ జీవితం జీవించాలనుకుంటున్నావా? నెమ్మది కలిగి జీవించాలనుకుంటున్నావా? నిర్భయముగా జీవించాలనుకుంటున్నావా? అయితే ఈ ప్రార్థన చేయగలుగుతావా? ఇలాంటి ప్రార్థన ఇప్పుడు కాదండి, జీవితాంతం ఇలాంటి ప్రార్థన చేస్తే మన జీవితాంతము ఎప్పుడు దేవుని మీదే ఆధారపడితే, ఎవ్రీ బ్రెత్ ఐ టేక్ ఇన్ యూ లార్డ్ అని ఒక ఇంగ్లీష్ సాంగ్, నేను తీసే ప్రతి ఊపిరి అది నీవై ఉన్నావు. కాబట్టి అలాంటి అవగాహన కలిగి కంప్లీట్గా ఏ సిచ్యువేషన్లో అయినా దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు పోరాడక్కర్లేదు, నువ్వు అరవక్కర్లేదు, నువ్వు కేకలు వేయక్కర్లేదు, నువ్వు రొసబుసలు ఆడక్కర్లేదు, నేను ఆ డోరు టక్మని పడినట్టు ఆ డోర్లు పడక్కర్లేదు, ఏమీ అవ్వక్కర్లేదు. దేవునికి అప్పగిస్తే నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే అని మనం అనగలిగితే మన పరిస్థితులన్నీ కూడా ఎంత సులువుగా, ఎంత చక్కగా, ఎంత నెమ్మదిగా మన దినాలు నెమ్మదితో నువ్వు కళ్ళు మూసేయవచ్చు, నెమ్మదితో నువ్వు కళ్ళు మూసేయవచ్చు, ఏ చిరాకు లేకుండా. కాబట్టి అలాంటి దినాలను ప్రభువుని అడుగుదామా?
ఆయనకి సరెండర్ అయితే, ఆయనకి సమర్పించుకుంటే, ఈ ప్రార్థన మనం చేయగలిగితే, నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ పక్షంగా ఉండి యుద్ధము చేసి విజయాలు అనుగ్రహిస్తారు. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాము. నువ్వు ఓడిపోకుండా ఉండాలి అంటే చిన్న ప్రార్థన చేస్తావా? దేవుడు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు అద్భుతమైన జయాలతో మనల్ని నింపుతారు. ప్రార్థన చేద్దాం.